దేవుని నామానికి స్తోత్రం. అదేవిధంగా మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 27వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరొక రోజు మీతో ఈ యొక్క వాక్యాన్ని పంచుకొనడానికి దేవుడిచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. కనుక వాక్యం చదువుకుందామా? మొదటిగా కీర్తనల గ్రంథం 34వ కీర్తన 4వ వచనం నుంచి 5 వచనాల వరకు చదువుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతో చక్కనైన వర్తమానం అండి రోజు. చూడండి, కీర్తనకారుడు అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నేను దేవుని ఎదుట నేను మొరపెట్టినప్పుడు, దేవుని ఎదుట ఆ సంగతిని గూర్చి నేను అడిగినప్పుడు దేవుడు నాకు ఉత్తరం ఇచ్చిండు అని అంటున్నాడు. ఈరోజు నువ్వు ఏ విషయం అయితే దేవుని ఎదుట నువ్వు ప్రార్థిస్తున్నావో దేవుడు దాని విషయమై దేవుడు నీకు సమాధానం ఖచ్చితంగా అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు నీకుంటున్న కొన్ని భయముల చేత నువ్వు భయపడుతున్నావేమో, నీకుంటున్న ఆయా వ్యతిరేకతల చేత నువ్వు భయపడుతున్నావేమో, నీకు ఈరోజు ఏ భయంతో నువ్వు భయపడుతున్నావో, ఏ భయంతో నువ్వు కృంగిపోతున్నావో, నువ్వు ఈరోజు దేవుని ఎదుట ఆ యొక్క విషయమై నువ్వు దేవుని ఎదుట నువ్వు విచారణ చేయడానికి నువ్వు ప్రయత్నించు. చూడండి, ఇక్కడ చెప్తా ఉన్నది, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను దేవుని యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని అంటున్నాడు. ఈరోజు నువ్వు దేవుని ఎదుట నువ్వు విచారణ చేయగలుగుతున్న వ్యక్తివి అయితే, దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతున్న వ్యక్తివి అయితే, దేవుడు ఈరోజు నువ్వు ఏ విషయం అయితే నువ్వు ప్రార్థిస్తున్నావో, ఏ విషయం అయితే దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతున్నావో ఆ విషయమై దేవుడు నీకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడట. చూడండి, మనము ఆయన వైపు చూస్తున్నాము గనక, చూడండి, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. వారు ఎక్కడండి? దేవుని తట్టు చూస్తున్నారంట. వారు ఎవరైతే మీరు దేవుని తట్టు చూస్తున్న వ్యక్తులుగా మీరు ఉన్నట్లయితే ఈరోజు మీ ముఖములలో వెలుగు కలగబోతుందంట, మీకు వెలుగు కలగబోతుందంట. హల్లెలూయా. ఇక మీ ముఖములు ఎన్నడూను కూడా ఏమాత్రము కూడా లజ్జింపవంట. అంటే మీ ముఖాలు చూడండి, మనకి ఏదైనా బాధ ఉన్నప్పుడు, ఏదైనా మనకు కష్టం ఉన్నప్పుడు మన ముఖాలు ఎట్లుంటాయండి? వాడిపోయి ఉంటాయి. వాళ్ళలో ఎలాంటి గ్లోరీ కనిపించదు, వాళ్ళ ముఖాలలో ఎలాంటి ఆనందము సంతోషము కనిపించదు. వాడిపోయిన ముఖాలుగా ఉంటాయి వాళ్ళ ముఖాలు. చూడండి, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవునంట. మీరు దేవుని యందు మీరు ఆశ పెట్టుకొని దేవుని ఎదుట మీరు విచారణ చేయగలుగుతున్న మీరు వ్యక్తులుగా మీరు ఉన్నట్లయితే దేవుని యొక్క వెలుగు నీ ముఖముల మీద కనిపిస్తుందండి. నిజంగా దేవునితో గడుపుతున్న వ్యక్తి ఆ ముఖములలో ఆ యొక్క గ్లోరీ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ యొక్క సంతోషము, సమాధానం ఆ వ్యక్తిలో కనిపిస్తుంది కదండి. అందుకనే మీ ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోవును, వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోవును. ఎందుకు అని అంటే దేవుడు వారికి ఉత్తరం ఇచ్చే దేవుడు అయి ఉంటున్నాడు. దేవుడు వారి దేవుని ఎదుట వారు విచారణ చేసినప్పుడు దేవుడు వారికి ఉత్తరం ఇచ్చే దేవుడు అయి ఉంటున్నాడు కనుక వారి ముఖములలో వెలుగు కనబడుతుందంట. దేవుడు సమాధానం ఇచ్చిన తర్వాత, ఈరోజు మీకు ఏదైనా ప్రమాదం ఉందనుకో, ప్రమాదం వస్తుందని మీకు తెలిసిందనుకో, సడన్గా ఆ యొక్క ప్రమాదం వెళ్ళిపోయిందనుకో, వచ్చిన ప్రమాదం వెళ్ళిపోయిందనుకో, మీరు ఎంత సంతోషంగా ఫీల్ అవుతారండి. ఆ టైంలో ఎట్లుంటుంది? మీ ముఖాలలో మంచి నవ్వును కనిపిస్తూ ఉంటుంది కదా, మీ ముఖాలలో నవ్వు కనిపిస్తుంది. అందుకనే దేవుని ఎదుట నువ్వు ఏ విషయం అయితే విచారిస్తున్నావో ఆయన నీకు తప్పకుండా ఆయన నీకు ఉత్తరం ఇస్తాడంట.
నీకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడట. నువ్వు ఆయన వైపు చూస్తున్నావు గనుక ఆయన వెలుగు నీకు కలగబోతున్నది. నువ్వు ఆయన వైపు చూస్తున్నావు గనుక నీ ముఖములు ఏమాత్రం కూడా నిరాశగా, నిస్పృహగా, బాధగా ఏమాత్రం కూడా ఉండవు. నీ ముఖములలో ఎప్పుడు చిరునవ్వు కనిపిస్తూ ఉంటుంది. కనుక మీరు ఆయన ఎదుట మీరు ఏ విషయం అయితే విచారిస్తున్నారో, మీరు ఏ విషయం అయితే మొరపెడుతున్నారో, మీరు ఆయనకు మొరపెట్టడం ప్రారంభించండి. మీరు ఆయన ఎదుట విచారించడం ప్రారంభించండి. దేవుడు ఖచ్చితంగా జవాబును అనుగ్రహించి దేవుడు నీకు నవ్వును కలిగించబోతుంటున్నాడు. కనుక ప్రార్థన చేసుకుందామా మనమందరం కూడా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఆయన అద్భుతమైన రీతిలో తండ్రి, ఇదిగో నాయన ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నాయన ఈ రోజు తండ్రి ఇదిగో నాయన బిడ్డలతో ఈ విధమైన ఇదిగో నాయన వాక్యాన్ని పంచుకొనడానికి నువ్వు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి నాయన నీకు వందనాలు. తండ్రి ఎంతమంది ఇదిగో నాయన నీ ఎదుట మొరపెడుతున్నారు దేవా, ఇదిగో నాయన వారికి నాయన మీరు త్వరగా ఇదిగో నాయన మీరు ఉత్తరం ఇవ్వమనితో ప్రార్థిస్తూ వస్తున్నాడు తండ్రి. ఇదిగో నాయన వారికి ఉంటున్న భయములను బట్టి తండ్రి నీ దగ్గర ఇదిగోనైనా మొర్రపెట్టి నీ ఎదుట విచారణ చేసే ఆ యొక్క గొప్ప కృపను నాయన ప్రతి బిడ్డకు నాయన మీరు అనుగ్రహించండి తండ్రి. ఇదిగోనైనా వారికి ఉంటున్న ప్రతి భయముల నుండి నాయన బిడ్డలను తొలగించండి తండ్రి. ఇదిగోనైనా వారి ముఖములలో నాయన చిరునవ్వును నాయన మీరు అనుగ్రహించండి. ఇదిగోనైనా అటు నీ కృప చేత, ఇదిగోనైనా అటు నీ సమృద్ధి చేత నాయన బిడ్డలను నాయన మీరు నింపి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ప్రతిరోజు ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారండి? ప్రతిరోజు మార్నింగ్, ఈవినింగ్ ఎంతమంది లైవ్లో పాల్గొంటున్నారు? మీరు లైవ్లో ప్రతిరోజు, ఇంకా మనకు కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. తప్పకుండా లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి కోసం మేము అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. కనుక దేవుడు ఖచ్చితంగా మనం ఈ 40 రోజులు ఏ ఏ విత్తనాలు అయితే విత్తుతున్నామో ఆ విత్తనాల పంటను మనము ఖచ్చితంగా 40వ రోజున మనం కోయబోతుంటున్నాం. కనుక మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.